రాణిమహల్లో ఉన్నాను అనుకుంటున్నారా? రాజుని పెళ్లి చేసుకున్నాను కానీ నన్ను దాసిలానే ఉంటాను ఎప్పుడు. ఇప్పుడైతే పెద్ద రాణిలాగా ఫీల్ అయిపోతున్నాను. నిజంగా రాణిమహల్లా ఉంది కదా, చూడండి ఎంత బాగుందో. ఇది రాజమహల్ కాదు, మా బావగారి ఇంట్లో లైబ్రరీ. చూసారా ఎన్ని బుక్స్ ఉన్నాయో, ఇక్కడి నుంచి అక్కడి వరకు, అక్కడి నుంచి ఇక్కడ వరకు, ఈ కింద ఈ పైన అన్ని బుక్సే. చాలా హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ అనమాట. కుకింగ్ ఉన్నాయి, సైకియాట్రీ బుక్స్ ఉన్నాయి, మళ్ళీ కాలేజ్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి, డాక్టర్లో కూడా మళ్ళీ సైకియాట్రీ బుక్స్ ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి, జనరల్ ఉన్నాయి, న్యూరో సైన్స్ ఉంది, ఇంకా ఎన్ని ఉన్నాయో అసలు నాకు అన్నీ తెలియదు కూడా తెలియదు. రిలీజియస్ బుక్స్ ఉన్నాయి, భారతం భాగవతం లాంటివి ఉన్నాయి, వేదాలు కూడా ఉన్నట్టున్నాయి కదా అక్కడక్కడ, వేదాలు ఉన్నాయి. సో ఖురాన్ ఉంది, బైబుల్ ఉంది, ఇలా రకరకాలు ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ ఏ మూడు వస్తే ఆ మూడు చదువుకోవడానికి కోసం కింద సెటప్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కింద చూపించిన ఇగో కింద పడి దొల్లి చదువుకోవచ్చు హాయిగా. అలా కూర్చోవడం అంటే ఇలా కుర్చీలో పెట్టి కూర్చోవడం కాకుండా హాయిగా పడుకుని ఇలా రిలాక్స్గా కూర్చుని ఎలాగైనా చదువుకోవచ్చు. సో అలా కంఫర్ట్ ఉండటం కోసం ఇలాంటి సెటప్ బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇవే కాదు, పైన కింద ఇంకా మా అన్నయ్య ట్రంక్స్ ఉన్నాయి, ఒక 10 ఎన్నో ఆర్మీ ట్రంక్స్ ఉంటాయి. ఆ ట్రంక్స్ నిండా బుక్సే. ఆ బుక్స్ అన్నీ ఇక్కడ పట్టట్లేదు, అన్ని రూమ్లో అన్నీ సెట్ అయిపోయాయి కాబట్టి ఇంపార్టెంట్ ఇక్కడ ఉంచుకుని తక్కిన సగం మా ఊరు షిఫ్ట్ చేసి ఇస్తున్నాం. మా ఫాదర్ రూమ్ ఉంది మా పల్లెటూరులో, అక్కడ కూడా ఇదే విధంగా ఇదే స్టైల్, ఈ టర్కిష్ స్టైల్లో లైబ్రరీ తయారు చేసి అక్కడ స్టోర్ చేస్తాం. ఊరికి ఎవరు వెళ్ళినా కూడా రెఫర్ చేయొచ్చు. ఆ ఫోటోలు ఇంపార్టెన్స్ ఏంటి చెప్పు. ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎందుకు స్పెషల్గా అంటే ట్రైన్ ఇవి ఉన్నాయి కదా, అవేంతో ఇయర్స్కి చెప్పు. అది మా ఊరు రైల్వే స్టేషన్ ముందు నుంచి వెళ్తున్న పాత స్టీమ్ ఇంజన్ ట్రైన్, కోచి అనేవాళ్ళం. కోచి అంటే కుర్దా రోడ్ నుంచి పలాస వరకు వెళ్ళేది స్టీమ్ ఇంజన్. 1962లో అలా ఉండేది అనమాట మా ఊరి దగ్గర నుంచి ట్రైన్. అది అది ఇక్కడ కూడా మరో ట్రైన్ చూడు ఎలా ఉందో ఆ రోజులు. అంటే ఇది రిక్రియేట్ చేసిన పిక్చర్ ఇది. ఇది నౌపడా నుంచి పర్లాకిండి వెళ్ళే నారో గేజ్ ట్రైన్. అది ఎంత స్లోగా వెళ్ళిందంటే స్టూడెంట్స్ ట్రైన్ దిగిపోయి ఈ బోగిలోంచి ఆ బోగికి ఎక్కిపోయేవారు, అంత స్లోగా వెళ్ళి. కంపారిజన్ చూడు, పక్కన పొలం దున్నుకుంటున్నారు. ఇప్పుడు నాకు 2, 3 కనిపిస్తుంది అంతేనా? అప్పుడు కూడా ఫ్యూ బోగీస్, 2, 3 బోగీలు. అంటే హార్స్ పవర్ తక్కువ కదా, చిన్న ఇంజన్. దీని వెనకాల స్టోరీ ఏంటంటే పర్లాకిండి రాజు, గజపతి రాజు ఉండేవాడు పర్లాకిండిలో. ఆ రోజుల్లో అంతా ఇండియా అంతా సంస్థానాలు కదా. పర్లాకిండి రాజు గారు ఈ ఇంజను ఆ బోగీలు ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు బోగీలు. ఇంగ్లాండ్ నుంచి ఇంజన్ బోగి చేసుకుని ఆయన సొంత రైల్వే అనమాట. రైల్వే లైన్ ఎవరికి వాళ్ళకు ఉండేది, నిజాంకి, ఈ రాజుకి, ఆ రాజుకి, అలాగా. ఇది పర్లాకిండి రాజుకి ట్రైన్ అనమాట. ఇప్పటికీ నారో గేజ్ రైల్ ఇంజన్లు కొన్ని బెంగళూరులో, వైజాగ్లో అక్కడ పెట్టారు మ్యూజియం లాగా. ఇది చూసారా, ఇది ఇంట్రెస్టింగ్. ఇది దిస్ ఇస్ అబౌట్ ట్రైబల్స్. మా ఊర్లో ఒక ట్రైబల్ రిచువల్ చేస్తారు, ఉస్సకుట్టి అంటారు దాన్ని. ఉస్సకుట్టి చాలా ఇంట్రెస్టింగ్. మా అన్నయ్య దీని మీద రీసెర్చ్ చేస్తున్నాడు, ట్రైబల్ సైకాట్రీ మీద. అంటే ట్రైబల్స్ కూడా మానసిక ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దాని మీద రీసెర్చ్ చేస్తున్నాడు. ఇదేంటంటే మా ఊర్లో కార్తీక మాసం అనుకుంటాను, ఎవ్రీ ఇయర్ ఊర్లో అందరూ గ్యాదర్ అవుతారు. ఊరు సెంటర్లో గ్యాదర్ అయ్యి ఈ బో అండ్ యారో అని చూస్తారు. దాంతో అతను ఈ కైండ్ ఆఫ్ డైల్స్ గాడ్స్కి ఫోన్ చేస్తాడనమాట. అంటే డైలింగ్ ద గాడ్, శివుడిని, పార్వతిని, గ్రామదేవతని అందరినీ పిలుస్తాడు. పిలిస్తే ఎవరో ఆ చుట్టూలో ఉన్న వాళ్ళు ఎవరికో ఒకరికి పూనకం వస్తుంది, ఆ దేవుడు వస్తాడు. ఆ దేవుడు వచ్చి ఈ డైలాగ్ ఇది పాడుతున్నాడు కదా, అతను గహణి అంటారు రియల్. అంటే హీ ది చీఫ్ సింగర్, ట్రైబల్ సాంగ్స్ పాడుతుంటాడు. పాడితే అతను దేవుళ్ళని పిలుస్తాడు. అది ఎందుకంటే ఒక సోషల్, రిలీజియసే కాకుండా సోషల్ కూడా. ఎందుకంటే ఊళ్ళో బాధలు అందరికీ ఉంటాయి కదా, ఎవరికో చెప్పుకుంటే బాధలు పోతాయి, ఎవరికి చెప్పుకుంటారు, అందుకని దేవుడికి చెప్పుకుంటారు. వాళ్ళు దేవుడిని పిలుస్తాడు. అక్కడికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళకే ఎవరికో ట్రాన్స్ లాగా వస్తుంది. అతను మళ్ళీ క్వశ్చన్లు వేస్తాడు. పూనకం వచ్చినవాడు, నా చేతిలో డంబురం ఉంది, నా చేతిలో త్రిశూలం ఉంది, దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నేను ఎవరో చెప్పు అంటాడు. అలా డైలాగ్, నాకు తెలియదు ఎవరి దగ్గర ఉంటుందో నువ్వే చెప్పని వీడు అంటాడు. కైండ్ ఆఫ్ ఎ డైలాగ్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. ఫైనల్గా గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్, నేను శివుడిని వచ్చాను అంటాడు. అంటే అక్కడ ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెళ్ళి అతను కాలు పట్టుకుంటారు. అప్పటిదాకా ఊళ్ళో అందరూ వాళ్ళ మెంబర్సే. వచ్చి కాలు పట్టుకుంటే నీ బాధలన్నీ నాకు అర్థమయ్యాయి, నీ మనసులో బాధలు అంటే చిన్నవే కదా, స్కార్మిషెస్. ఎవరో ఆడపిల్లని పక్క వాళ్ళు వేధిస్తున్నాడు అనుకో, లేకపోతే ఏదో ఇంట్లో వైలెన్స్ అవుతుంది అనుకో, బయటకు చెప్పక్కర్లే, వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది, ఈ దేవుడికి చెప్పింది నన్ను మళ్ళీ దేవుడు ఏం చేయిస్తాడో నాకు ఆగిపోతుంది అనమాట.
అది కనెక్ట్. సో గాడ్ డైలాగు సోషల్ ఈవిల్ దూరంగా వెళ్ళిపోతుంది. సో అది దీన్ని మా అన్నయ్య మా ఊరు ఉసాకుటిని ఫిల్మ్ చేసి ఐ థింక్ ఈవెంట్ టు యూకే ఫర్ ఎ సైకాట్రిక్ కాన్ఫరెన్స్ అక్కడ ప్రజెంట్ చేశాడు. ఇది లాట్ ఆఫ్ పీపుల్ అప్రిషియేటెడ్ దాట్. ఇది చాలా వండర్ఫుల్గా ఉంటుంది, ఎప్పుడైనా చూడాలి మా ఊళ్ళో. సో అందరి దేవుళ్ళు వస్తారు. నెక్స్ట్ టైం షూట్ చేసి గ్రామదేవత వస్తుంది. గ్రామదేవత వచ్చి నేను చూశాను ఊళ్ళో కార్యకలాపాలు ఏం బాగులేవు, అందరూ తాగుతున్నారు, పిల్లల్ని వేధించుతున్నారు అన్నీ నాకేం నచ్చట్లేదని ఫెరోషియస్గా మాట్లాడితే మెసేజ్ వెళ్తుంది వాళ్ళకి. దేవుడు అంటే అందరికీ భయం భక్తి కదా. అమ్మో దేవుడు రాత్రి కోపం పడ్డాడని ఇంట్లో భార్యను వేధించకపోవచ్చు. చిన్నవి సోషల్ కరెక్షన్స్ అయిపోతాయి. చెప్పుకున్నాము దేవుడితో అని వాళ్ళ మనసులో కూడా బాధపోతుంది. సో ఇవి పాత మా రైళ్ళు ఆ ఊర్లో చెప్పాను కదా ఉసాకుట్టి, ఇవే కాదు మా అన్నయ్య ఇంట్లో ఏ రూమ్కి వెళ్ళినా మా ఊరు జ్ఞాపకాలు ఉంటాయి. ఇంక్లూడింగ్ మేము ఆడుకున్న చిన్నప్పుడు కొండలు, పొలం, మా ఊరు మేము దూకేవాళ్ళం పరిగెత్తి కొలను, అన్ని రూమ్లో అన్నీ ఉంటాయి. సో విలేజ్ ఈజ్ రిక్రియేటెడ్ హియర్. ఊరు జ్ఞాపకాలు అలా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. ఆ రిక్రియేషనే కాదు, ఇంటి పేరు కూడా అదే పెట్టుకున్నారు, బ్రౌన్ హిల్ అని. అవును. అక్కడ ఏమంటారు? అక్కడ మా ఊర్లో దాన్ని ఒరియాలో కంచాకుద్ద అంటాం. కంచాకుద్ద అంటే స్క్రాచ్గా, అంటే కంచె అంటే దాన్ని ఏమంటారు, కంచరగాడదు ఉంటాయి, అంటే స్ట్రైప్స్ ఉంటాయి కదా. కంచాగా అంటే బ్రౌనిష్గా ఉంటుంది అది, అంటే ఇట్స్ నాట్ ఏ బ్లాక్ హిల్, అది బ్రౌన్ హిల్ అని దానికి మేము ఇంగ్లీష్లో అనేవాళ్ళం. సో మా అన్నయ్యకి ఇష్టం అది బ్రౌన్ హిల్. చిన్నప్పుడు అక్కడే ఆడుకునేవాడు, మేము అందరం ఆడుకునేవాళ్ళం. సో అందుకని ఈ బంగ్లా పేరు బ్రౌన్ హిల్. ఇంకా నీకు ఇంకా జోక్ చెప్పనా, అక్కడ లంకాల చెట్టు అని దొరుకుతుంది ఒకటి, అంటే వైట్ లేటెక్స్ వస్తుంది ఆకుల్లోంచి. ఆ ఆకులు విరక్కొట్టి ఒక చిన్న ఆకు తీసుకెళ్ళి దాంట్లో ఆ లేటెక్స్ అదే పాలు, చెట్టు పాలు కలెక్ట్ చేసి అక్కడ ఒక థ్రెడ్ లాంటిది దొరుకుతుంది, చెట్టు క్లైంబర్, ఆ థ్రెడ్తో లూప్ చేసి ఆ పాలల్లో ముంచి ఫోన్ వస్తే బెలూన్స్. అది చిన్నప్పుడు ఆటలు అంటే అది పెట్టారు ఇక్కడ చెట్టు. మా అన్నయ్య ఆ చెట్టు తెచ్చి ఇక్కడ పెట్టాడు. నేను చూడ తర్వాత రకరకాల లిటిల్ వైల్డ్ బెర్రీస్, జట్టి కుళి అని, కొంటై కుళి అని, అంటే ముళ్ళ చెట్టుకి దొరుకుతాయి చిన్న లిటిల్ బెర్రీస్. పెద్ద స్వీటిష్గా ఉండవు కానీ అవి కలెక్ట్ చేసి తినేవాళ్ళం చిన్నప్పుడు. సో ఆ చెట్లన్నీ మా అన్నయ్య పట్టుకొచ్చి తన గార్డెన్లో పెట్టుకున్నాం. అలా పల్లెటూరు చెట్లు. మళ్ళీ మా తోడికోడలు అయితే చాలా యూనిక్ చెట్లు, అంటే నిమ్మకాయ మామూలుగా ఇంత సైజు ఉంటాయి కదా, ఆమె ఇక్కడి నుంచో నర్సరీ నుంచి తెచ్చి ఇంత నిమ్మకాయలు, బత్తాయి సైజులో నిమ్మకాయలు ఉంటాయి. మళ్ళీ బత్తాయిలు అయితే ఇంత ఉంటాయి కదా, ఇక్కడ బత్తాయి అయితే ఇంతే ఉంటుంది నిమ్మకాయలాగా. అన్నీ అలా యూనిక్ చెట్లు. అంటే ఇప్పుడు రామఫలం కూడా యూనిక్ కదా, అది ఇక్కడ ఉంటుంది. అలా ద్రాక్ష అలా యూనిక్ అన్నీ ఉన్నాయి ఇక్కడ గార్డెన్లో. కాఫీ గింజలతో కాఫీ కూడా చేసుకుంటారు ఇక్కడ. కాఫీ, పంపర పనస, అలా యూనిక్ ఉంటాయి. రామఫలం, ఎదురుగుండా బ్లూ చెట్లు, పూనాలో పాపులర్, అది జక్రాండా అంటారు. పూనాలో ఏఎఫ్ఎంసీ రోడ్లో ఎప్పుడు నన్ను చిన్నప్పుడు కార్లో ఎక్కించుకుని ఆవిడ చూపించింది నాకు, చూడరా ఆకాశంలో బ్లూగా పూలు బాగున్నాయని. మన ఇంటి ఎదురుగుండా హ్యూజ్ ప్లాంట్ ఉంది జక్రాండా, ఆవిడే పాతింది. ఆవిడ ఇప్పుడు లేరు కానీ చెట్టు మిగిలిపోయింది. ఇందాక చెప్పాను కదా, ఊర్లో ఉన్న కొండలు గుట్టలు అన్నీ ఇక్కడ ఫోటోల రూపంలో కానీ ఏదో ఒక రూపంలో ఉంటాయి. అలాగా ఈ కనిపిస్తున్నాయి కూడా అక్కడవే. ఆ టోపీ చూసారా, అక్కడ ఒరిస్సా వాళ్ళు వర్షానికి ఇది వాడతారనమాట. ఇంట్లో డెకరేటివ్ పీసెస్ అన్నీ ఊరికి సంబంధించిన వస్తువులు, లేదా ఇండియాలో వేరే రాష్ట్రాల్లో ఉండే యునీక్ ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే మెయిన్లీ హ్యాండీక్రాఫ్ట్స్, దానికి సంబంధించినవైనా ఉంటాయి. అంటే ఈ బ్లూ ప్లేట్ కనిపిస్తుంది కదా, ఇది జైపూర్లో స్పెషల్గా చేసే పాటరీ అన్నమాట. అలా ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి ఒక కథ ఉంటుంది. ఇంట్లో అలాంటి స్పెషల్ ఐటమ్స్ అన్ని చూపించాలంటే కూడా కనీసం గంట పడుతుంది. ఈ ఇంట్రెస్ట్ మా బావగారికి ఉంది, మా తోడుకోడలికి ఇద్దరికీ ఉండటం వల్ల కలెక్షన్ బోల్డ్ ఉంది. ఇలా డెకరేటివ్ ఐటమ్సే కాదు, సింపుల్ థింగ్స్, అంటే ఇలా కప్స్ ఉన్నాయా, ఇవి కూడా చూడండి ఎంత యూనిక్ గా ఉన్నాయో. బాగుంది కదా, చాలా డిఫరెంట్ గా అనిపించాయి నాకు. ఇలా ఎన్నున్నాయో. అక్కడికి కూరగాయలు కట్ చేసే చాకులు కూడా చూసారా, ఎన్ని వెరైటీలు, ఎన్ని రకాలు ఉన్నాయో. ఇదేంటంటే మా బావగారి కూతురు షెఫ్ అన్నమాట. ఇటాలియన్, మెక్సికన్ డిషెస్ బ్రహ్మాండంగా చేస్తుంది. అందుకనే ఈ కలెక్షన్. రాజ్మహల్ అన్నా కదా, రాజ్మహల్ రూమే కాదు, ఫుడ్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. ఇదేదో ఇప్పుడు వీడియో కోసం డెకరేషన్ కాదు, ప్రతి పూట ఇంతే, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అంతా ఇలాగే ఉంటుంది. ఈ సెటప్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మారిపోతుంది అనమాట. సెటప్ మన హోటల్స్లో మారుస్తారు, ఒక్కొక్క రోజు ఇలా ఉంటే ఒక రోజు ఇలా తిప్పి పెడుతుంది. ప్లేట్లు మారిపోతాయి, ఈ కట్లరీ అంతా మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. అంత ఓపికగా చేస్తుంది ఆ వంట అమ్మాయి కూడా, అంత చక్కగా చేస్తుంది. ఇవాళైతే రష్యన్ సలాడు, ఇదేమో బాదం సూప్ అంట, ఇది బిర్యానీ, ఇది కట్లెట్కి చట్నీ, ఇదేంటిది బటర్, ఇంకా చేస్తోంది.
ఇక్కడ ఈ చూడండి, ఇప్పుడు నేను పెట్టాను ఇక్కడ గ్రేప్స్ చూసారా? ఈ అసలు నేనైతే ఎప్పుడూ చూడలే ఇంత పెద్ద పెద్ద గ్రేప్స్ ఎలా ఉన్నాయో. ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్ద పెద్దవి, విచిత్రంగా ఉన్నాయి. అసలు గ్రేప్స్ అంటే నమ్మలేకపోయాను, అట్లా ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా, ఏంటో మరి ఇక్కడ స్పెషాలిటీ. ఇక్కడ ఫ్రిక్స్ కూడా మనం చూపించా కదా ఇంతెంత ఉంటాయి, అలాగే గ్రేప్స్ కూడా. ఇప్పుడు ఇంకా వంట చేస్తోంది, రండి. ఈ వంట వెనక ఉండే 5 స్టార్ షెఫ్ అసలు 5 స్టార్ హోటల్స్ కూడా పనికిరావు, అంత బాగా చేస్తుందన్నమాట. పేరు అంజన, కానీ మేమందరూ ఇంజన్ అని పిలుస్తాం. ఈ ఇంటికి ఇంజన్ లాంటిది, ఈమె లేకపోతే ఏది జరగదు ఇంట్లో. ఇంజనే కరెక్ట్గా సరిపోయే పేరు ఇంజన్. అసలు అద్భుతంగా చేస్తుంది టేస్ట్, అండ్ ఏ మనిషికి ఎలా చేయాలో అలా చేస్తుంది అనమాట. అది ఆమె స్పెషాలిటీ. అంటే ఇప్పుడు నా టేస్ట్ వేరు, మా హస్బెండ్ టేస్ట్ వేరు, అలా ఉంటాయి కదా. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 రకాల టేస్ట్లు పెడుతుంది. అండ్ ఎవరికి తక్కువ చేయకుండా అంత అద్భుతంగా ఉంటుంది. నేను హోటల్లో కూడా తిన్ను, ఇక్కడ తింటే హోటల్లో తినలేమన్నమాట, అంత బాగా చేస్తుంది. నమ్మరు కానీ చపాతీలు ఉంటాయి అసలు ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే, స్పాంజ్ దోశలు ఉంటాయి కదా అంత సాఫ్ట్గా ఉంటాయి. ఈ అమ్మాయి గురించి ఎంత చెప్పినా తక్కువే. హార్డ్గా ఉంటుంది ఇలా చెప్తుంటే, కానీ ఎంత చెప్పినా తక్కువే దాని గురించి. ఇప్పుడు అక్కడ టేబుల్ మీదే కాకుండా ఈ ఆలూ ఫ్రై చేసింది, ఇంకేదో పకోడా చేస్తోంది. మా పొట్ట పగిలిపోతుంది. ఇక్కడ 2-3 రోజులు ఉన్నా చాలు, పొట్ట బ్లాస్ట్ అయిపోతుంది. అన్నీ వండుతుంది. వండటమే కాదు, ఇదే చిరునవ్వుతో ఇష్టంగా వడ్డిస్తుంది అనమాట. ఆ అమ్మాయికి భాష రాక రెస్పాండ్ అవ్వలేదు కానీ వీడియోలో, లేకపోతే చాలా చక్కగా మాట్లాడుతుంది. ఇందాక చూసిన మన వంటలకి ఇంకొన్ని యాడ్ చేసింది. ఇవి ఫైనల్ డిషెస్. ఏదో స్పెషల్ బ్రెడ్ కూడా పెట్టారు ఇక్కడ, రష్యన్ సలాడ్, ఇలాగా. యాక్చువల్గా ప్రెజెంటేషన్ కూడా ఎంత బాగా చేస్తుందో, చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఈ ఇంట్లో చూపించడానికి చాలా ఉన్నాయి. మరొకసారి తీరిగ్గా ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం.